అన్నయ్య! సావేరి సైతం ఆశ్చర్యపోయింది రవి ప్రపోజల్ వింటూ. తప్పదు సావేరి. నీకు శంకు కావాలి అనుకుంటే ఈ మాత్రం సాహసం చేయక తప్పదు. వద్దన్నయ్య, డాడీ తట్టుకోలేరు ఆందోళనగా అంది. అసుర సంధ్యవేళ సావేరి బెడ్రూమ్ కిటికీలో నుంచి పశ్చిమాన అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ నెమ్మదిగా అన్నాడు. ఎందుకు తట్టుకోలేరు? నన్ను చూడకుండా డాడీ ఉండలేరు. ఆ ఇంట యువరాణిగా డాడీ తననెంత ప్రేమించేది ఆమెకు తెలుసు. ఓ పని చెయ్యి. ఏమిటి? శంకుని మర్చిపో. ఉలిక్కిపడింది ఆమె. అవును సావేరి, నువ్వు అతన్ని ఇష్టపడ్డం డాడీ తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి డాడీ చెప్పినట్టు బుద్ధిగా రాజేందర్తో పెళ్లికి ఒప్పేసుకో. తల అడ్డంగా ఊపింది. అది నిస్సహాయతో తన కోరిక నెరవేరని క్షణంలో ఓ పసికందు మనసులో మెదిలే ఉక్రోషంతో కూడిన దిగులు లాంటిదో ఆమె కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. లేదు, నేను చచ్చినా ఒప్పుకోను. మరేం చేస్తావు? ఆమెనలా చూడలేనట్టు ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. పిచ్చిపిల్ల, నీ మాట దక్కించుకోవాలి అంటే డాడీ మాట మరచిపోవాలి. లేదు, డాడీయే నీకు ముఖ్యము అనుకుంటే బ్రతుకుతో రాజీ పడాలి. అయినా డాడీ అమితంగా ప్రేమిస్తున్నది నిన్ను కాదు సావేరి, నిన్ను ప్రేమిస్తున్నానన్న ఆయన ఆలోచనల్ని. అర్థం కాలేదు ఆమెకి. అవును సావేరి, తనకు తిరుగులేదన్న భావాన్ని ప్రేమించే డాడీ తన అహానికి దెబ్బ తగిలిన నాడు రాక్షసుడైపోతాడు. కాబట్టే కొన్ని రోజుల పాటు నిన్ను దూరంగా వెళ్ళమంటున్నది. ఆ తర్వాతైనా దిగులుగా చూసింది. నన్ను క్షమిస్తారన్న నమ్మకం లేదు నాకు. సరిగ్గా ఇలాంటి భావాన్నే ఉదయం శంకు సైతం వ్యక్తం చేశాడు. శ్రమ లేకుండా సాధించేటంత చిన్న సమస్య కాదమ్మా ఇది. ధైర్యం, సహనం లాంటివి చాలా ఉంటే తప్ప ఈ పోరాటంలో నువ్వు నెగ్గుకు రాలేవు. ఉరికి వస్తున్న ఉప్పెన నుంచి తనను తాను కాపాడుకోవాలనుకోవడం బ్రతకాలి అనుకునేవాడి లక్ష్యమే తప్ప అది పిరికితనం కాదు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు వెళుతున్నది ఓ ప్రమాదం నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవడానికి. ఆమె తల వంచుకుని ఆలోచిస్తోంది. సావేరి, ఈ చిగురుటాకు రేపొక వసంతంలో పువ్వుగా మారాలని మా ఆశల దివ్వెలా పెరిగిన చిట్టి చెల్లి ఓ సుముహూర్తాన నుదుట కళ్యాణ తిలకంతో కోరిన ఇంటికి సాగిపోవాలని నేను కోరుకుంటున్న వాడ్నే. కానీ మొన్న నీ అభిష్టాన్ని చెప్పావు. నీ బ్రతుకు కన్నా, నీ వాళ్ళందరికన్నా నీ ఆలోచనే ముఖ్యమని విడమర్చి అన్నావు. అందుకే ఇంతకు మించి దారి లేక ఇలాంటి ఆలోచనతో నీకు సహకరించాలని అనుకున్నాను. ఇది సవ్యమో కాదో నాకు తెలీదు. దీని పర్యవసానం ఎలా ఉండేది పూర్తిగా ఊహించుకోగలిగే అనుభవమూ నాకు లేదు. అసలు ఇది ఎవరితోనూ సంప్రదించి తీసుకునే నిర్ణయం కాకపోవడం మన దురదృష్టం. సమస్య నీది. ఏం చేయాలనుకునేది నువ్వే చెప్పు. రవి వెళ్ళిపోయాడు. స్థానువులా నిలబడిపోయింది ఆమె. అసలు సావేరి వయసెంతని మంచి చెడుల విచక్షణతో సమస్యని బేరీజు వేసుకోవడానికి. ఆ రాత్రి 8 గంటల వేళ హాల్లో డాడీని చూసింది. ఆయనతో పాటు ఆ ఊరి పురోహితుడు ఉన్నాడు. ముందు అర్థం కాలేదు, కానీ తర్వాత బోధపడింది. వీర్రాజు సావేరి పెళ్లి ముహూర్తం కోసం పిలిపించాడాయన్ని. ప్రమాదం రాహులా ముంచుకొస్తోందని తెలిసిన చివరి క్షణమది. నిర్ణయించుకుంది ఏం చేయాల్సింది. మరో రోజు గడిచిన సూచనగా సూర్యుడు ఉదయించాడు. ముందు ఊరు గుప్పుమనలేదు. కానీ సావేరి కనిపించడం లేదని రాధమ్మ ద్వారా విన్న వీర్రాజు గుండె అదిరిపడింది. ఏం జరిగింది, సావేరి ఏమైంది అని అతడు రంకెలు వేస్తుండగానే ఓ ఉత్తరం కంటపడింది. డాడీ, నాకిష్టం లేని మనిషితో పెళ్లికి సిద్ధపడలేక ఇష్టమైన వ్యక్తితో వెళ్ళిపోతున్నాను. సావేరి. కాగితం కన్నా ముందు అతడి నరాలు పీలికలైపోయాయి. ఓ వటవృక్షం వెన్నెముక విరిగి కూలినంత దారుణంగా కంపించిపోతూ చిందులు తొక్కాడు. ఎంత తెగించిందది! నన్ను కాదని వెళ్ళడానికి దానికెన్ని గుండెలు! నా పరువేం కావాలి? నచ్చ చెప్పబోతున్న రాధమ్మ చెంప చెళ్ళుమంది తన కోపానికి తొలి బలిలా. వెతుకుతాం డాడీ. మమ్మీ మీద విరుచుకుపడి లాభమేమిటి? రవి మాటలు పూర్తి కాకముందే రోషంగా 2 అడుగులు ముందుకేసిన వీర్రాజు టక్కున ఆగిపోయాడు. దీనికంతటికీ కారణం నువ్వే కదూ? తన కుత్తుక అడకత్తెరలో చిక్కినట్టు అరణ్య గర్జనలా అడిగాడు. రవిలో ఎలాంటి చలనమూ లేదు. నిన్నేరా అప్రాచ్యుడా! సావేరి ఏమైంది? జవాబు చెప్పాల్సిన అగత్యం లేదు డాడీ. ఆ ఉత్తరం. నో! సంశయపు లోయలో నుంచి ఎక్కుపెట్టిన బాణంలా అరిచాడు. నువ్వు దాని చర్యల్ని చాలా సమర్థించావుగా. డాడీ ఇలాంటి సన్నివేశాన్ని ముందే ఊహించి ఉండడంతో నిర్భీతిగా అన్నాడు. సావేరి చిన్నపిల్లేమో కానీ తెలివి తక్కువది కాదు. కాబట్టి ఈ తరానికి చెందిన ఆడపిల్లగా తన నిర్ణయాన్ని తాను తీసుకుంది. లేదు, దీని వెనుక మరెవరో ఉన్నారు. సావేరి అంతకు తెగించగల ఆడపిల్ల కాదు. పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది వీర్రాజుకి. అది కాదు,
తరతరాలుగా పేర్చుకున్న అహంకారపు గిరులు ఓటమితో తునాతునకలవుతుంటే ఆవేశంగా అరిచాడు. రాజు! అప్పటిదాకా సగం షాక్తో తెల్లమొహం వేసుకుని నిలబడ్డ రాజేందర్ ఒక్క అంగలో బావని చేరుకున్నాడు. సావేరిని వెతికించాలి. అదెక్కడ ఉన్నా అవసరమైతే కాలు చెయ్యి విరగ్గొట్టైనా దాన్ని ఈడ్చుకురావాలి. అడ్డం వచ్చినవాడు ఎవడన్నా కాని వాడి ప్రాణాలు తీసి తిరిగి సావేరిని ఇంటికి రప్పించాలి. నడు! కదిలాడిద్దరూ రక్తం సలసలా కాగిపోతుంటే. ఈ వార్త క్రమంగా ఊరిని, ఆ తర్వాత కాలేజీని చేరుకుంది. ఒక మహానీయంత అహం ఇలా చావు దెబ్బ తినడంతో తన చేవని నిరూపించుకునే అవకాశం దొరికినట్టు రాజేందర్ తన యువతకి పని కల్పించాడు. అవసరమైతే శంకుని లేపేయడానికి ఇంతకన్నా మంచి అదను రానట్టు తన మనుషుల్ని రాష్ట్రం అన్ని మూలలకి పంపాడు. మరో అరగంటలో అనకాపల్లి చేరుకున్న వీర్రాజు సరాసరి పోలీస్ స్టేషన్కి కాక తనకు కావలసిన వాడైన డిఎస్పి సింహాద్రి ఇంటికి వెళ్ళాడు. ఒక చక్రవర్తి సామాన్యుడి ఇంటిని పావనం చేసినంత పొంగిపోయిన సింహాద్రి తమరు ఇలా అంటూ తొట్రుపాటుగానే స్వాగతం చెప్పాడు. ఇంటి పరువు పోయింది సింహాద్రి, అందుకే నీ ఇంటికి స్వయంగా వచ్చింది. కూతురి ఫోటో అందించాడు జరిగింది క్లుప్తంగా వివరిస్తూ. నేరం నీ కూతురుదే అంటే వీర్రాజు గుడ్ బుక్స్లో నుంచి జారిపోయే అవకాశం ఉంది కాబట్టి సింహాద్రి చాలా తెలివిగా ఓదార్చాడు. అసలు గంధర్వ కన్యలా ఉన్న తమ కూతురు తప్పు చేసింది అంటే నేను నమ్మను. వాడు ఇందాక మీరు చెప్పిన శంకర్ అనబడే గడుగ్గాయి తప్పకుండా ఏ మత్తుమందో జల్లి ఉంటాడు. ఈ మధ్య అమ్మాయిల్ని లోబర్చుకోవడానికి వశీకరణ శక్తులు గల మత్తుమందుల్ని జల్లడం తరచూ పేపర్లో చూసే ఉంటారనుకుంటాను. వీర్రాజుకి అలాంటి మందులున్నట్టు తెలీదు, కానీ తరచూ చదివినంత నిజాన్ని అంగీకరిస్తున్నట్టు తల పంకించాడు. అసలు మీ వంశం ఎలాంటిది? ఎవరైనా వేలెత్తి చూపే సాహసం చేయడానికే సాధ్యం కానిదే, అలాంటిది ఇప్పుడు మీ అమ్మాయి తప్పు చేసింది అంటే ససేమిరా నేను ఒప్పుకోను. నిజంగా ఇది ఆ వశీకరణ శక్తి గల మందు ప్రభావమే అని మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇందాక చదివిన సావేరి ఉత్తరం గుర్తుకొచ్చినా చెప్పకుండా నిగ్రహించుకున్నాడు వీర్రాజు. ఇంతకాలం ఈ విషయం మీ డిపార్ట్మెంట్ సహాయం లేకుండా నేనే పరిష్కరించాలనుకున్నాను సింహాద్రి, కానీ ఇప్పుడు ఇలా చేయి దాటిపోయింది. అంటే ఇది ముందు నుంచి సాగుతున్న వ్యవహారం అన్నమాట. అలవాటుగా జారిపోయింది పోలీస్ నాలుక. వెంటనే సర్దుకున్నాడు. అదే ఈ వశీకరణ శక్తిగల మందు ప్రయోగం మీకు ముందే తెలుసన్నమాట. చెప్పండి ఆ మందు. ఇప్పుడు నాకు కావలసింది ఆ మందు తయారు చేసే కంపెనీల వివరాలు కాదు సింహాద్రి. ముందు నా కూతురు ఆచూకీ తెలియాలి. తర్వాత దాన్ని లేవదీసుకుపోయినా అనలేకపోయాడు. అలా పసిపిల్లని మభ్యపెట్టిన శంకర్ సమస్య శాశ్వతంగా తొలగిపోవాలి. అలాగే ఫోటో ఇచ్చారుగా, పత్రికలో ప్రకటన వేయించడంతో పాటు నా పరువు పోతుంది సింహాద్రి. ఇలాంటి ప్రకటనలు ఇవ్వకూడదనే నీ దగ్గరకు వచ్చింది. అవునవును, ఎంత సాంప్రదాయకమైన కుటుంబం తమరిది. విదేశాల నుంచి తిరిగి వచ్చే మా అమ్మాయి అంటూ ఆ లెవెల్లో ఫోటోలు వేయిస్తే అందం, కానీ లేచిపోయిన సావేరిని పబ్లిష్ చేయించడం చాలా నీచంగా ఉంటుంది. లేచాడు వీర్రాజు. వాడి అంతు చూడాలి. ఎవరు? మీ అమ్మాయి లేచిపోయినా అదే ఆ వశీకరణ మందులు చల్లిన శంకర్ గాడిదా? అమ్మో, వాడి తోలు ఒలిచేయాలి అంటే ముందు వాడి డీటెయిల్స్ కావాలిగా. నన్ను కాదు, వాడి బామ్మని అడిగితే తెలుస్తుంది. ఓ క్లూ ఇచ్చాడు వీర్రాజు. పైగా చాలా రహస్యంగా సాగాలి ఇన్వెస్టిగేషన్. అమ్మమ్మ, మీ వంశవృక్షం గురించి తెలిసిన వాడిని. రేపు మీ సహాయం అవసరమైన చిన్న పోలీస్ ఆఫీసర్ని. మీకెందుకు? మీ అమ్మాయే వాణ్ణి లేవదీసుకుపోయినా మాట వరుసకి చెబుతున్నాను. వాడే మీ అమ్మాయి మీద ఆ మందు చల్లినట్టు ప్రూవ్ చేస్తాను. వీర్రాజు మొహంలో చికాకుని గమనించిన డిఎస్పి సింహాద్రి తను ఎక్కువ మాట్లాడుతున్న వైనాన్ని అర్థం చేసుకున్నవాడై వెంటనే అడిగాడు. అవును, మన పాప వయసెంత? ఏది? ఈ డిసెంబర్కి 17వ సంవత్సరం వస్తుంది. చాలు, చాలా ఉత్సాహంగా అన్నాడు సింహాద్రి. ఓ మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి తీసుకుపోయాడన్న పాయింట్ మీద వాడి అంతు చూడొచ్చు. చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది. కావాలని మీ అమ్మాయి రెచ్చగొట్టి లేవదీసుకుపోయినా మాట వరుసకంటున్నాను. మీ అమ్మాయి మైనర్ కాబట్టి, మానసికమైన పరిపక్వత రాని వయసు కాబట్టి వాడే లేవదీసుకుపోయినట్టు చట్టరీత్యా వాణ్ణి బొక్కలోకి తోసేయొచ్చు. అది సింహాద్రి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది సావేరిని నాకు అప్పచెప్పడమే కాదు, వాడు కటకటాల్లో శాశ్వతంగా ఉండే ఛాన్స్ కోసం ప్రయత్నించాలి. అవును సింహాద్రి, వాడు పట్టుబడ్డాక బయట ఉంటే సావేరి మళ్ళీ వాడి వెనుక పడుతుంది. రాజేందర్తో పెళ్లికి అంగీకరించనంటుంది. అసంకల్పితంగా తన అసలు భయాన్ని కక్కేసిన వీర్రాజు అంతలోనే తేరుకుని, అదే వాడు మళ్ళీ ఆ మత్తు మందు చల్లే అవకాశం ఉంది అన్నాడు. మరేం, ఆ మందు చాలా ప్రభావం గలదని పత్రికలు సైతం ఘోషిస్తున్నాయి.
మీకెందుకు? ఇక ఈ విషయాన్ని నేనెలా డీల్ చేస్తానో చూడండి. హామీ ఇవ్వగానే వీర్రాజు వెళ్ళిపోయాడు. చాలా పరపతి డబ్బు గల వీర్రాజుని ఇంప్రెస్ చేయడానికి తన కొడుక్కి ఇంజనీరింగ్లో డొనేషన్ కట్టైన సీటు రప్పించుకోవడానికి మార్గం సుగమమైనందుకు బోలెడంత ఆనందపడిపోయాడు డీఎస్పీ సింహాద్రి. ఏమిటి అలా కూర్చున్నావు? అన్యమనస్కంగా బయట చీకటిలోకి చూస్తూ కూర్చున్న రాజేందర్ని అడిగింది రజని. రాజేందర్ ఓ అసాధారణమైన ప్రతీకార జ్వాలతో మండిపడుతున్నాడు. సావేరి లేచిపోయిందన్న సత్యం అతన్నెంత కృంగదీస్తుంది అంటే అది తన మగతనానికో పెద్ద కళంకంగా భావించి అప్పటికే చాలా తాగాడు. రవి హాస్పిటల్లో చేరాక 3 రోజుల క్రితం రజని దగ్గరకు వచ్చాడు రాజేందర్. అయినా ఆమెని అడగలేకపోయాడు. కానీ రవి తనే యాసిడ్ పోయించిన వాస్తవాన్ని తెలుసుకోగలిగాడు. పైగా సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశాడు. అంటే రజని చెప్పిందా? హాస్పిటల్లో తన గురించి రవి నోటికొచ్చినట్టు కూశాడు అంటే చాలా చాలా విషయాలు తెలుసుకుని ఉండాలి. ఇన్ని రోజులు అనవసరమైన రాద్ధాంతానికి కారణమవుతుందన్న భయంతో రజనిని అడగలేకపోయినా ఆ నిజం యుక్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ చెప్పి ఉంటే ప్రమాదం చాలా సమీపంలో తన ప్రక్కన పొంచి ఉన్నట్టే. ఇది సమస్య అయితే అది జటిలంగా మారకముందే పరిష్కారం చేయాలి. అదే వ్యవహార దక్షుడైన బావ వీర్రాజు నుంచి తాను నేర్చుకున్న తిరుగులేని రాజకీయం. ఇంకా తేరుకోలేకపోతున్నాను అన్నాడు రాజేందర్. ఏమిటి? అడిగింది యథాలాపంగా. తను కోరిన మగాడి కోసం ఆడది ఎంతకైనా తెగిస్తుందన్న నిజాన్ని ముందు అర్థం కాలేదు రజనీకి. ఉదాహరణగా నేనున్నాగా చురుక్కుమంది. అయినా నిభాయించుకున్నాడు. మరేం, నా కోసం లేచి వచ్చావుగా? ఈరోజు ఏమైంది రాజా? ఫిలాసఫీ చెబుతున్నావేమిటి? అంది రజని. సావేరి లేచిపోయింది. ఉలిక్కి పడింది రజని. రజని విస్మయంగా చూస్తుంటే ఎవరితోనని అడగవేం అన్నాడు. ఇంకెవరితో? శంకర్తో అయ్యుంటుంది. ఎలా గెస్ చేయగలిగావు? పాపపు జలపాతంలో కూలిపోతున్న వేళ పవిత్రత గురించి ఆలోచిస్తూ 6వ వంతు పుణ్యం మూటగట్టుకున్న అనుభూతి ఆమెలో. గెస్ చేయడానికేముంది రాజా? ఒకరి కోసం మరొకరిలా అనిపించిన జంట ఒకరికొకరు అవుతారు తప్ప మరొకరి గురించి ఎలా ఆలోచిస్తారు? ప్రేమంటే ఇదేనంటావా? ఆ ప్రశ్న నన్ను అడగడం చావు బాజా గురించి మాత్రమే తెలిసిన వ్యక్తిని శ్రావ్యమైన సంగీతం గురించి మాట్లాడమనడం లాంటిదే. నాకేం తెలుసు? రజనిపై ఉక్రోషం పెళ్ళుబుకుతోంది. ఆ రోజు నాటకాన్ని రక్తి కట్టించమని సూత్రధారిలా పంపితే మారిన పాత్రధారిలా వెనక్కు రావడం ఇంకా బాగానే గుర్తుంది. ఇప్పటికీ అదే రీతిలో ఆలోచిస్తోంది. రజని మీద అనుమానం మరింత బలపడుతుంటే తన మొహంలోని భావాలు ఆమెకు కనిపించకుండా అన్నాడు. సావేరి లేచిపోతూ ఓ సత్యాన్ని నాకు తెలియజెప్పింది రజని. ఏమిటది? అడిగింది. ఆడదాన్ని గెలవాల్సింది మానసికంగానే తప్ప శారీరకంగా కాదని. నిజం రజని. శంకు నా ముందెంతని అయినా మానసికంగా సావేరిపై గెలుపు సాధించాడు. ముందు ఆవేశపడ్డాను, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. ఇలాంటి మంచి మార్పు రజని సైతం ఊహించలేనిది. రాజా. అవును రజని. ఈ క్షణం నుంచి సావేరిని మర్చిపోవాలనుకుంటున్నాను. నా కోసం అన్నీ కాదని వచ్చిన నీకే ఆమె స్థానం ఇవ్వాలనుకుంటున్నాను. రజని కళ్ళు అసంకల్పితంగా తడయ్యాయి. నేను అంతటి స్థానాన్ని కోరుకోవడం లేదు, కానీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏ ఆడదైనా తనను చేరదీసే వ్యక్తి వంచకుడని తెలిసినా ఓడేది ఇలాంటి వాక్యాలతోనే అని తెలిసినా నమ్మేసింది రజని. ఎందుకా కంటతడి? నమ్మలేకపోతున్నాను. నన్నా, నా అదృష్టాన్ని. పిచ్చి రజని, నువ్వు నా కళ్ళు మాత్రమే తెరిపించలేదు, ఓ పుణ్యకార్యంతో శంకు కళ్ళని కాపాడావు. తత్తరపడింది. అవును రజని. ఆ రోజు రవికి బదులు శంకు కళ్ళపైనే యాసిడ్ పడి ఉంటే సావేరి నన్ను ఇంకా అసహ్యించుకునేదే తప్ప నా మనిషి అయ్యేదా? రజని ఈ తర్కానికి లొంగిపోయింది. రవి అడ్డం వచ్చి తను పాపానికి బలయ్యాడు. ఆ తర్వాత తను రావడానికి గల కారణమూ చెప్పాడనుకో. రజని నుదురు స్వేదంతో తడిసిపోయింది. ముందు నీ మీద కోపగించుకున్నాను రజని. ఈ విషయం నువ్వు రవికి చెప్పి ఉండకపోతే బావుణ్ణు అనుకున్నాను. కానీ సావేరి లేచిపోయాక బోధపడింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం నన్ను ఇష్టపడిన సావేరిని ఇలా దక్కించుకుని లాభమేమిటి అని. రాజా, ఉద్విగ్నంగా అంది రజని. భయపడ్డావా? దేనికి? ఈ నిజం నీ ద్వారా బయటకు వెళ్ళిందని తెలిసిన నేను నిన్ను అపార్థం చేసుకుంటానని. ఆదిలో కోపగించుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకుంది. హఠాత్తుగా ఆ ప్రసక్తి ఆగిపోయింది. బయట చీకటి గుండె కనుమల్లో నుంచి వీస్తున్న గాలి విషపూరితంగా అనిపిస్తుంటే కర్కశంగా నవ్వుకున్నాడు రాజేందర్. ఇన్నాళ్ళు చెడింది అనుకున్న రజని ఇప్పుడు పూర్తిగా చెడిపోయిందని స్పష్టమైపోయింది. తను సంధించబోయే అస్త్రాలకు తోడు మరో తిరుగులేని ఆయుధంగా రజని కనిపించడంతో
ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న వాడిలా నవ్వాడు. రాత్రి 9 కావస్తుండగా థియేటర్లో నుంచి బయటకు వచ్చారు సావేరి, శంకులు. ఉదయాన్నే విజయవాడ వచ్చిన శంకు, సావేరి రవి చెప్పినట్టు హోటల్ మనోరమలో రిజర్వ్ చేయబడిన డబుల్ రూమ్ తీసుకున్నారు. నిన్న రాత్రి అనకాపల్లి స్టేషన్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి శంకు కంగారు పడుతూనే ఉన్నాడు. రవి సావేరితో పాటు వచ్చి రిజర్వేషన్ టికెట్ అందించి ధైర్యం చెప్పినా దడ తగ్గలేదు. ట్రైన్ కదులుతుంటే ఆ భయం ఉధృతమైంది. శారదానది బ్రిడ్జి దాటుతుంటే ఆ చప్పుడు చాలా భయానకంగా వినిపించి ఇక రాత్రంతా నిద్రలేదు. సావేరికి మాత్రం ఇదేం పట్టినట్టు లేదు. బెర్తుపై నిద్రపోతున్న సావేరిని చూస్తూ సావేరి తనకు తోడుగా ఉంటుందిగా అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. విజయవాడ స్టేషన్లో దిగాక ఆటోని పిలవడానికి తొట్రుపడుతున్న శంకు పరిస్థితి అర్థం చేసుకున్న సావేరి తనే చొరవ తీసుకుంది. హోటల్ చేరుకున్నాక కొత్తగా పెళ్ళైన జంటేమో అన్నంత నమ్మకాన్ని కలిగిస్తూ కౌంటర్ దగ్గర జంకు లేకుండా మాట్లాడేసింది. పిరిగ్గుడ్డు. రూమ్లోకి రాగానే తిట్టింది ప్రేమగా. నలుగురు అనుమానించకుండా ఉండాలంటే ఎలా నడుచుకోవాలో ఆరిందాలా మరీ మరీ చెప్పింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక కనకదుర్గ గుడికి వెళ్లారిద్దరూ. ఆ తర్వాత కృష్ణా బ్యారేజీ దగ్గర కొంతసేపు గడిపి ఇప్పుడు ఊరికి ఓ మూలనున్న థియేటర్కి వచ్చారు. టాక్సీని పిలిచి కూర్చున్నారిద్దరూ. వీలైనంత త్వరగా హోటల్కి వెళ్లాలనుంది శంకుకి. అసలు ఇదంతా ఏమిటో బోధపడ్డం లేదు. ఒక కోటీశ్వరుడి కూతురితో తనిలా దూరంగా పరిగెత్తుకొచ్చేయడము, ఆమెతో కలిసి ఓ హోటల్ గదిలో ఉండాల్సి రావడము ఓ కలలా ఉంది. టాక్సీ వెళుతుంటే విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోతున్న రోడ్లను చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు శంకు. ఏయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? గాలికెగిరే ముంగురుల్ని సవరించుకుంటూ అంది. జవాబు లేదు. ఉదయం నుంచి చూస్తున్నా, రోషంగా అంది ఈసారి గట్టిగా. ఏమిటి? గాడిద గుడ్డు. దిగులుగా తల వంచుకున్నాడు. పిరిగ్గొడ్డు. పొద్దున్నుంచి ఇదే పదం చాలాసార్లు అనడంతో రోషం ముంచుకు వచ్చేసింది. మరి భయమయ్యేదేమిటి? కర్మ కర్మ తల పట్టుకుంది. ఆడపిల్లని నేను భయపడాలి కానీ నువ్వలా మొహం పెడితే చూసేవాళ్ళేమనుకుంటారు? అది కాదు సావేరి, మా బామ్మ. వాక్యాలు పూర్తి చేయలేకపోయాడు. సావేరి కళ్ళల్లో కోపాన్ని చూస్తూ. చెప్పు, ఆపేసావేం? చెప్పను. చంపుతా, అయినా చెప్పను. పకాలన నవ్వింది. ఏం మనిషివో బాబు, గట్టిగా తిడితే ఏడుస్తావని భయం. ఇదిగో, తన మగతనాన్ని అలా సవాల్ చేయడం నచ్చలేదేమో సీరియస్గా అన్నాడు. అలా అంటే ఏం చేస్తావు? రూమ్కెళ్ళాక చెబుతా. ఏం చెబుతావు? తల వంచుకుంది బిడియంగా. ఆ రాత్రి అతడితో ఒకే గదిలో గడపడం అన్నది ఆమెకే కంగారు పుట్టించే విషయంగా అనిపిస్తోంది. చెప్పమంటుంటే వెళ్ళాక చెబుతాను. చెప్పాక వెళ్ళొచ్చుగా. మూతి ముడుచు కూర్చున్నాడు చాలాసేపటి దాకా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక తను ఆందోళన పడుతుంటే ఇంత స్థిమితంగా ఎలా ఉండగలుగుతోంది సావేరి? అసలు ఇంత ధైర్యం చేసింది తానేనా? అప్పుడు చూశాడు శంకు. టాక్సీ ఇప్పుడు సిటీలో కాక చీకటి ఆవరించిన తోటల్లోకి దూసుకుపోతోంది. ముందు అర్థం కాలేదు జరుగుతున్నదేమిటో. ఏమిటి? ఇటెక్కడికి? ఓ పాడుబడిన బంగళా ముందు ఆగింది టాక్సీ. తాము ప్రమాదంలో చిక్కుకున్నామని శంకు గ్రహించేలోగా మరో 4 దృఢకాయలు టాక్సీని చేరుకుని డోర్ తెరిచి సావేరిని లాక్కుపోతున్నారు. వణుకు, గగుర్పాటు. కొంతసేపు ఇక్కడ వెయిట్ చేయి పెద్ద మనిషి, పని కాగానే తీసుకొస్తాం నీ గర్ల్ ఫ్రెండ్ని. టాక్సీ డ్రైవర్ శంకుని చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు. అది కాదు. అప్పటికే పెనుగులాడుతున్న సావేరి నోరు నొక్కి గదిలోకి లాక్కుపోయారు. ఉద్విగ్నంగా చీకటిలో నిలబడ్డ శంకు శరీరం స్వేదంతో తడిసిపోయింది. చీకటిలో కీచురాళ్ల రొద అతడి నిస్సహాయతకి నేపథ్యంలా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. సావేరి! గొంతు నాళాలు పగిలేట్టు అరిచాడు శంకు.